భర్తను మోసం చేసిన స్త్రీ, ప్రధానమైన స్త్రీ ఎవరో అనంటే ఎవరో సంసోను గారు. ఆ జీవితంలో జరిగిన విధానం, భార్య ఎవరో దెలీలా. ఈమె చేసిన విధానం చూడండి, భర్తను ఏ విధంగా మోసం చేసింది. భర్తకు చెప్పినట్టయితే బయట ఉన్న వ్యక్తులు వచ్చి ఇదిగోండి ఇలా అడుగుతున్నారు అని ఒక్క మాట భర్తకు చెబితే 1000 మందిని చంపిన ఆయన అసలు ఊరుకుంటాడా? నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడే. వాళ్ళు వచ్చి నన్ను ఇలా బెదిరిస్తున్నారండి, ప్రతి ఒక్కటి భర్తకు చెప్పుకోవాలి. వాళ్ళు వస్తే నన్ను ఇలా బెదిరిస్తున్నారండి, ఇదిగో మీరు చెప్పిన ఉపమానం చెప్పకపోతే నన్ను, మా ఇంటి వారిని నన్ను తగలబెట్టేస్తానన్నారండి, చంపేస్తానన్నారని భర్తకు చెబితే ఆయన ఏం చేసేవాడు? చెప్పినవా? చెప్పలేదు. చెప్పకుండా చక్కగా లాలిచ్చి, అవసరం వచ్చిందంటే చూడండి స్త్రీ ఏ విధంగా ఉంటుందో, చక్కగా పిలిచి, చక్కగా లాలించి, చక్కగా అస్సలు విషయం అవసరం తీరిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ చక్కగా ప్రేమగా మాట్లాడింది, చక్కగా ఆయనలో ఉన్న ప్రాబ్లం ఏంటో, ఆ బలం ఎలా పోతుంది అన్నది ఆయన ద్వారానే చెప్పించే విధంగా ఆమె అడిగి 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 భార్య విసిగిస్తే భర్త ఏం చేస్తారండి? ఒక్కసారి ఆలోచించండి. 1000 మందిని చంపిన సంసోను ఒక స్త్రీ దగ్గర ఇదైపోయింది. ఒక స్త్రీ దగ్గర ఇదైపోయిండు. ఆయన పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే, ఆమె చేసిన పనికి ఆయన నమ్మి భార్యకు చెప్పిండు, ఇదిగో నా బలం ఎక్కడుందే, ఆ జుట్టులో ఉందని చెప్పినప్పుడు ఆయన మొత్తం నిద్రపోయే సమయాల్లో భార్య ఏదైనా చేయగలదో, ఎంతకైనా తెగించగలదో. చూడండి, భర్త నిద్రపోయే సమయాల్లోనే ఆ జుట్టు తీసేయటం, తర్వాత చేతులకి కాళ్ళకి అన్ని కట్టేసి, తర్వాత ఇదిగో సంసోను ఎవరు వస్తున్నారు, ఫిలిస్తీన్లు వస్తున్నారంటే అండు. ఏడుంది బలం? ఇంకేడుంది? ఏడుందండి బలం? దేవుని బలం పోయింది. పట్టుకున్నారు, తీసుకెళ్లిపోయారు, కట్టేశారు, కళ్ళు పీకేశారు. చూడండి ఎంత భయంకరమైన విధానం, ఎంత మోసం చేసిందో చూడండి. ఆ తర్వాత జరిగిన విధానం ఏంటి? తర్వాత దేవునికి మొరపెట్టుకోవడం, తర్వాత దేవుడు బల వేయటం, మొత్తాన్ని కూడా చంపడం అనేది జరిగింది. ఏమండి, భర్తను మోసం చేస్తే ఏ విధంగా ఉంటుందనంటే దేవుడు పొరపాటును కూడా ఊకోడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.